వెంకటాపురం మండలం లింగాపూరు గ్రామ శివారులో పంట చేను ధ్వంసమైంది. 6 ఎకరాల మొక్కజొన్న ఫామాయిల్ చేనును ధ్వంసం చేసిన వివరణ ఇచ్చారు. ఇక ఆ మొక్కజొన్న పంట నాశనం చేసింది వారేనని ఒప్పుకున్నారు. మొక్కజొన్న వేసిన భూమి తదమందని, ఇక జంపాల ప్రభాకర్ కనుక లక్ష్మి భూములకి అక్రమంగా వచ్చి పంట వేశారని అన్నారు. దీంతో వారిని ప్రశ్నించడంతో నీ దిక్కున్న చోట చెప్పుకో అని దురుసుగా మాట్లాడడం జరిగిందని చెప్పారు. అలా మాట్లాడడం వల్లనే పంట నష్టం చేసినట్లు చెప్పారు. ఇందులో ఏ పార్టీ నాయకులకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇప్పుడు మొన్న జరిగిన సన్నివేశంలో ఏదైతే జరిగిందో దాంట్లో వాళ్ళు ఇట్లా పేర్లు తీసుకొచ్చారు బయటికి. ఎవరో బాగా దాగి వాళ్ళు ఉండి ఎవరైనా చేసేసి మేము వచ్చి డ్యామేజ్ చేస్తుంటే ఎవరు వచ్చి ఎందుకు వచ్చిలో తెలియదు వాళ్ళ పరిస్థితి. ఇలా ఎవరి పేరు చెప్పలేదు, ఎవరి ప్రమేయం లేదు. దీంట్లో ఆ దేవేందర్ అన్నట్టు అయినాకు మాకు సంబంధం లేదు, అయినాక ఆయనకి భూమికి సంబంధం లేదు. కాబట్టి ఇలా ఏ నాయకుల పేరు తీయలేదు, ఎవరు కట్టేయలే, ఎవరు కొట్టలేడు. అసలు ఒక కేవలం అది మాత్రం డ్యామేజ్ చేసినాం. అది తీసుకుపోయి పోలీసు వాళ్ళకి ఇవ్వగానే అదే నిజం అనుకుని నమ్మి వాళ్ళు ఏదో కేసు పెట్టారు పెట్టేస్తున్నారు. కాబట్టి మేము ఎవరనూ దాడి చేసేవాళ్ళం కాదు, దాడి చేయలేము, ఏం లేదు. వాళ్ళు ఏదో మంది సత్తామంటే మేము కూడా తాగడానికి అడిగి ఉన్నాం అందరం. మా భూమి 12 ఎకరాల భూమి ఉన్నది. ఇక్కడ 12 ఎకరాల భూమి పోతే ఎవరు ఎందుకు ఊరుకుంటాం? మేము కూడా మందు తాగి సాగడానికి సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటుగా మేము ఏంటంటే అక్కడ జరిగింది 6 ఎకరాలు ప్రకటించలేదు నిన్న వాళ్ళు. ఎవరో 6 ఎకరాలు కాదు, 6 ఎకరమే. అది మొక్కజొన్న డ్యామేజ్ అయింది 6 ఎకరం మాత్రమే. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. దీన్ని అధికారులు దీన్ని అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో ఆలోచన చేసేసి ఎవరి భూములు వాళ్లకు ఉంచే వరకు హద్దులు చూపించి క్లియర్గా ఈ భూమి నీదనే వరకు కూడా ఈ తైలం వల్ల బ్యాచ్ అనేటోళ్ళు మా భూమిలోకి రావద్దు. ఇది మాదే నచ్చితే ఇక దానికి మేము ఎంత దూరమైనా రెడీగా ఉంటాం. వాళ్ళు ఎంత దూరం పోయినా పర్లేదు. ఇది మా యొక్క ఆలోచన విధానం. జామేల తోట వేసుకున్నాం. అప్పుడు చిన్నప్పటి నుండి మేము కష్టపడి రాళ్ళు రప్పలన్నీ వేసుకొని మేము కాపాడుకున్న భూమి అది. ఇప్పుడు సర్వే అని మధుగారు వచ్చి ఇట్లా మాది అని ఇట్లా చేసి కౌలుకి ఇచ్చి అది చేస్తున్నారు. కౌలు చేసినామే మేమే సత్తామంటే మేము కష్టపడి కాపాడుకున్న భూమి వాళ్ళు ఆక్రమించుకుంటే మేము 5 ఉన్నాం. మేము అందరం మందు దాగి మేము చనిపోతాం. మేము కష్టపడ్డ భూమిలో ఆమె కౌలుకి ఇచ్చినామే సస్తుంది అంటే మా భూమి కోసం మేము ఎంత దూరమైనా పోతాం. మేము పిల్లల జల్లని మేము మందు పట్టుకొని మేము చచ్చిపోతాం. దీనిలో ఎవరు మాకు సాయం చేసింది అయితే ఏం లేదు. వాళ్ళది పట్టుకొని మాకు మీడియాకి ఇస్తే మరి మేము సొంత భూమిలో మేము ఎక్కడ పోతాం? మాకు ఇది కావాలి సార్. మాకు ఏంటంటే ఎవరైనా మాకు సహకరించి మా భూమి మాకు వచ్చేటట్టు చేయాలి. లేకపోతే మేము మాత్రం మేము ఉండం సార్. మేము చిన్న చిన్న రాళ్ళు పట్టుకొని చేసి మేము అన్ని చేసి మేము కాపాడుకున్న భూమిని ఎవరో వచ్చి సంపాదించుకుంటుంటే మేము ఎట్లా ఊకోవాలి సార్? మేము పిల్లలను పట్టుకొని ఎక్కడెక్కడ ఉంటున్నాం. మా మధ్య ఒక్కొక్క ఆయన ఇంటి దగ్గర ఉంటాడు కాబట్టి ఆయన చేసుకుని ఆయన ఎండాకాలం ఇటు రారు సార్. అది పట్టుకొని వాళ్ళు అది మా భూమి అని అంటే ఎట్లా ఉంటుంది సార్? మాకు అది బాగుండదు కదా.